న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. ఈ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలో టీవీ5 బి న్యూస్ సీనియర్ రిపోర్టర్ కోమిరెడ్డి వీరభద్రం అలియాస్ బద్రికి ఇటీవల హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయించుకోవడంతో వారి యోగక్షేమాలు తెలుసుకోవడం కొరకు ఆదివారం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మరియు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, స్కై విజన్ న్యూస్ ఛానల్ అధినేత డివి రాజు, కోన కొండబాబు, మందాల గంగ, సూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, భాస్కర్ రాజు, మోపూరి వెంకటేశ్వరరావు, కవలకోటి చీకట్ల నాగేశ్వరరావు, యానం ముమ్మిడివరం మీడియా అధ్యక్షులు చక్రవర్తి చిన్నారావు, బంగారం మరియు ప్రెస్ యూనియన్ నాయకులు, సభ్యులు, రిపోర్టర్స్ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలో టీవీ5 బి న్యూస్ సీనియర్ రిపోర్టర్ కోమిరెడ్డి వీరభద్రం అలియాస్ బద్రికి ఇటీవల హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయించుకోవడంతో వారి యోగక్షేమాలు తెలుసుకోవడం కొరకు ఆదివారం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మరియు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు, స్కై విజన్ న్యూస్ ఛానల్ అధినేత డివి రాజు, కోన కొండబాబు, మందాల గంగ, సూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, భాస్కర్ రాజు, మోపూరి వెంకటేశ్వరరావు, కవలకోటి చీకట్ల నాగేశ్వరరావు, యానం ముమ్మిడివరం మీడియా అధ్యక్షులు చక్రవర్తి చిన్నారావు, బంగారం మరియు ప్రెస్ యూనియన్ నాయకులు, సభ్యులు, రిపోర్టర్స్ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి బండి ఉన్నదని దేని మనిషి స్మార్ట్ కనపడుతున్నాడు, వచ్చి బాగా కనపడుతున్నాడు. కొనుక్కున్నారు సార్, అంటే అక్కడ కొనుక్కోమని ఏముందని ఇప్పుడు చూసాం కూడా అపార్ట్మెంట్ చేంజ్ చేయలేదు కదా, మా తొమ్మిది లైక్ చేసండి అక్కడ మీకు చేయకపోతే ఎవరు చేస్తారు. ఇలా చూస్తూ ఉంటారు కదా, ఒకటి ప్రయాణం ఒకటి అండి బయట ఫాస్ట్ జరిగిందంటే అన్ని వీడియోలు తీసేద్దాం, అన్ని తీసేద్దాం, అన్ని మాట్లాడుతుంది.
అది ఇక్కడ మనం జేసీబీ చేసేవాళ్ళు సార్ ఫస్ట్ ఆ జేసీబీ దగ్గర నొక్కిందండి ఆ నొక్కింది మొన్న ఎలక్షన్ బండి ఎక్కువ బండి మీద దాని మీద సంవత్సరానికి బండి ఉన్నదని దేని గుర్తు మనిషి స్మార్ట్ కనపడుతున్నాడు తీసుకుంటారు వచ్చి బాగా కనపడుతున్నాడు అక్కడ కొనుక్కున్నారు సార్ అంటే అక్కడ కొనుక్కోమన్నారా నీకు ఏముందండి ఇప్పుడు ఏం చేసాం కూడా వేదార్థంటున్నారు మానస అపార్ట్మెంట్ గట్టిగా చేయించారండి కదా వాళ్ళు మా తమ్ముడు లైన్ చేసండి అక్కడ మీకు చేయకపోతే ఎవరు చేస్తారు ఇలా చూస్తూ ఉంటారు కదా ఒకటి కష్టపడి ప్రయాణం ఒకటి అండి బైక్ మీద ఫాస్ట్ ఫుడ్ ఎక్కడ జరిగిందంటే అన్ని వీడియోలు తీసేద్దాం అన్ని తీసేద్దాం అందుకే మెడపడింది అప్పుడు బాగా నొక్కిందని చెప్పి ఇంకా అప్పుడు ఆగిపోయామండి అప్పుడు ఆగిపోయినండి ఇంకా ఆగిపోయాక హింస హాస్పిటల్ మానసాన్ని పీరియడ్ ఆవిడ చేసింది నలుగురు సార్ నలుగురు డాక్టర్ చేశాను కదా అవును సార్ చేయాలి సార్ అలా చేశాక క్రిటికల్ చేయించారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసింది హైదరాబాద్ హైదరాబాద్ ప్రశాంత్ వచ్చి
మొత్తానికి రాత్రి గీతలు రకమాడవాలి కొంచెం నలుగురు మొక్కలా గీతలా అన్నీ వచ్చింది. ఏ కాలక్షేపం అవుతుంది 3 months సార్ ఎక్కడ కాదవుతు నువ్వు మనవాడు బాబు అక్కడ ఆగాలి గుర్తు రావాలా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో హాస్పిటల్లోని శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన కనకాలపేట జమ్ముపాడలోని నివాసం ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త కనకాల శ్రీనివాస్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో హాస్పిటల్లోని శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన కనకాలపేట జమ్ముపాడలోని నివాసం ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త కనకాల శ్రీనివాస్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో హాస్పిటల్లోని శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన కనకాలపేట జమ్ముపాడలోని నివాసం ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త కనకాల శ్రీనివాస్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ అడ్మినిస్ట్రేటర్ సార్ నాకు కనకాలపేట ఉందిట అంటే సిటీ బస్ సంబంధமாக லாஸ்ட் டைம் கூட எங்களுக்கு மீட் பண்ணிட்டு ஒரு ரெக்கமெண்டேஷன் கொடுத்துட்டாரு கனகால்பேட்டில். அட்லீஸ்ட் ஸ்கூல் டைமில் வந்த மாதிரி கொஞ்சம் ஏற்பாடு பண்ணுங்க. ஒரிஜினலி நம்ம ரூட் பர்மிட் வாங்கினது கனகால்பேட்டை டு అని சொல்லி இருக்குது. கனகால்பேட்டை டு சாவித்ரி நகர் போர்டு இருக்குது, பஸ் வந்தது இல்லைன்னு சொல்லி ஏற்பாடு பண்ணுங்க சார். அட்லீஸ்ட் మార్నింగ్ స్కూల్ టైంకి వన్ స్కూల్ తిరిగి అంత 4:30కి వంద மாதிரி ஃபஸ்ட்டு 2 தடவை வந்த மாதிரி ஏற்பாடு பண்ணுங்க. 2 ட்ரிப்பு வந்த மாதிரி. அதுக்கப்புறம் இது பப்ளிக்கு ஒருவர்னு சொன்னால் அதுக்கப்புறம் ஏற்பாடு பண்ணுறேன், ஏற்பாடு பண்ண மாதிரி. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పురాతన వినాయకుడిగా పేరుగాంచిన పిల్లరాయ స్వామివారి గణపతి నవరాత్రులు మహోత్సవాలు ఈ సందర్భంగా ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కమిటీ వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి గాను సుమారుగా 10,000 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాలు స్వీకరించారని ఉత్సవ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము, కుమార్, రవి, తాజుద్దీన్, జమ్మి, చిట్టినాయుడు, శ్రీను, ప్రసాద్, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పురాతన వినాయకుడిగా పేరుగాంచిన పిల్లరాయ స్వామివారి గణపతి నవరాత్రులు మహోత్సవాలు ఈ సందర్భంగా ఆదివారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కమిటీ వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి గాను సుమారుగా 10,000 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాలు స్వీకరించారని ఉత్సవ కమిటీ వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాము, కుమార్, రవి, తాజుద్దీన్, జమ్మి, చిట్టినాయుడు, శ్రీను, ప్రసాద్, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేడిచెట్టి సత్యనారాయణ గారు స్వామివారి అన్నసంతర్పణ నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబ స్వామివారు అష్టైశ్వర్యాలిచ్చి ఆయురాయుధులతో ఎల్లవెల్లా కాపాడి రక్షించారు. భక్త మహాశయులు కొల్లేరి కస్తూరి బాబు గారు స్వామివారి అన్న సమారాధన నిమిత్తం 216 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా శ్రీ పిల్లారాయ స్వామి వారి అష్టైశ్వర్యాలిచ్చి ఆయురాయుధులతో ఎల్లవేళ కాపాడి రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ పిల్లారాయ స్వామి వారి 18వ అన్న సమారాధన కార్యక్రమం భారీగా జరపబడుతున్నది. భారీ అన్న సందర్భన కార్యక్రమం జరపబడుతున్నది కావున భక్తులు గమనించి కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. స్వామి వారు అష్టైశ్వర్యాలిచ్చి ఎల్లవేళ కాపాడి రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. కోలా సూర్యవతి గారు స్వామివారి అన్న సందర్భన నిమిత్తం 50 రూపాయలు విరాళంగా వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా శ్రీ పిల్లారాయ స్వామి అష్టైశ్వర్యాలిచ్చి ఆయురారోగ్యాలతో ఎల్లవెల్లా కాపాడి రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. భక్త మహాశయులు నెట్టపూడి వాస్తవ్యులు బప్పడాల సత్యబాబు గారు స్వామివారి అన్న సమారాధన నిమిత్తం 1000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా శ్రీ పిల్లారాయ స్వామి వారి అష్టైశ్వర్యాలిచ్చి ఆయురారోగ్యాలతో ఎల్లవెల్లా కాపాడి రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా శ్రీ పిల్లారాయ స్వామి వారి అష్టైశ్వర్యాలిచ్చి ఆయురారోగ్యాలతో ఎల్లవెల్లా కాపాడి రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాం. భక్త మహాశయులు తోడి శ్రీనివాసరావు గారు స్వామివారి అన్న సందర్భన నిమిత్తం 50 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా శ్రీ పిల్లారాయ స్వామి వారి అష్టైశ్వర్యాలిచ్చి ఆయురారోగ్యాలను కోరి ప్రార్థిస్తున్నాం. భక్త మహాశయులు
యానం పైడికొండ వాస్తవ్యులు సంతానం భక్తులందరికీ పిల్లరాయి గుడి తరపు నుంచి భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యానం పిల్లరాయ స్వామి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి పిల్లరాయ భక్తులతో మహా అన్న సమారాధన జరుగుతుంది. ప్రతిదీ స్వామి సన్నిధిలో భారీ 10,000 నుంచి 15,000 మంది ఎస్టిమేషన్. అందరికీ కూడా వినాయకుడి ప్రసాదం అన్నప్రసాదం అందరికీ కూడా ప్రతి భక్తుడికి కూడా లాస్ట్ వరకు కూడా అందిస్తున్నాము భక్తుల సహకారంతో. చెప్పండి. వర్త సోదరులు భక్తులు అందరూ ఊరు భక్తులు అందరూ కూడా పిల్లరాయ స్వామి 18 సంవత్సరాల నుంచి అన్న సమారాధన జరుగుతుంది అందరి సహకారంతోనే. పిల్లరాయ స్వామి గుడి నందు గత 18 సంవత్సరాలుగా అన్నదాన మహోత్సవం జరుగుతుంది. భక్తుల సహకారంతో వర్తక సంఘం అందరూ కలిసి చేస్తున్న ఊరంతా అందరూ దీన్ని సహకరించి ఇలాగా ఎల్లకాలం జరగాలని ఆ స్వామివారి కృపలు అందుకుని ప్రజలందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి ప్రజలను కోరి ప్రార్థిస్తున్నాం, సహకరించాలని కోరుతున్నాం. యానం పిల్లరాయ స్వామి మన ఊరు దేవుడు. ఆయన ఊరు దేవుడు అండి. ఆయన చాలా అడిగిన కోరికలు నెరవేర్చే యానం పిల్లరాయ స్వామి. ఆయన ఊరు దేవుడు కాబట్టి మేము ఈ వీధిలో ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ కూడా బాగుండాలని సంతోషంగా ఉన్నాం కాబట్టి స్వామికి అందరూ కూడా ప్రతి భక్తులు సహకారంతో అన్న సమారాధన జరుగుతుంది. మాకు ఆయన అంటే మాకు చాలా ఇది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ మీదుగా ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి సుభాష్ బైపాస్ లోకి రావడంతో కూటమి నాయకులు భారీ ఎత్తున కలిసి దుస్సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీకట్ల నాగేశ్వరరావు, మోపూరి వెంకటేశ్వరరావు, టేక్మూడి లక్ష్మణరావు, భాస్కర్ రాజు, తాళరేవు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం బైపాస్ మీదుగా ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి సుభాష్ బైపాస్ లోకి రావడంతో కూటమి నాయకులు భారీ ఎత్తున కలిసి దుస్సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీకట్ల నాగేశ్వరరావు, మోపూరి వెంకటేశ్వరరావు, టేక్మూడి లక్ష్మణరావు, భాస్కర్ రాజు, తాళరేవు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పక్కుండండి ఫోటోకి పేపర్ కట్టి రాకండి. వేసేయండి కుమారో చూడు ఇలాగ వచ్చేస్తాను. వెంకటేశ్వర రీచు కొంచెం చెప్పండి. అనుకున్నాడు కొంచెం వెంకటేశ్వర శివాజీ అత్తమాడు ఉండేవాడు పక్కకుండా అత్తమాడు ఉండేవాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బైపాస్ 216 జాతీయ రహదారి బ్రాందీ షాపుల వద్ద కాకినాడ వాసులు ఆలమండ వినోద్ కుమార్, పాలెపు మణికంఠ అలియాస్ మనోహర్ వారి స్నేహితులతో కలిసి పీకల వరకు మద్యాన్ని సేవించి ఆ ప్రాంతంలో కేకలు వేస్తూ అలజడులు సృష్టించి అందరితో గొడవ పాడుతూ ఉంటే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా డ్యూటీలో ఉన్న బీట్ కానిస్టేబుల్స్ వచ్చి మద్యం సేవించిన వారిని వెళ్లిపోమని చెప్పగా అప్పటికే పూర్తిగా మద్యం సేవించి ఉన్న నిందితులు పోలీసులపై కూడా దాడికి యత్నించగా పక్కనే ఉన్న యువకులు అడ్డుపడటంతో వారిని బీర్ బాటిల్తో తలపై కొట్టగా వారికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు వెంటనే వారిని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బైపాస్ 216 జాతీయ రహదారి బ్రాందీ షాపుల వద్ద కాకినాడ వాసులు ఆలమండ వినోద్ కుమార్, పాలెపు మణికంఠ అలియాస్ మనోహర్ వారి స్నేహితులతో కలిసి పీకల వరకు మద్యాన్ని సేవించి ఆ ప్రాంతంలో కేకలు వేస్తూ అలజడులు సృష్టించి అందరితో గొడవ పాడుతూ ఉంటే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా
డ్యూటీలో ఉన్న బీట్ కానిస్టేబుల్స్ వచ్చి మద్యం సేవించిన వారిని వెళ్లిపోమని చెప్పగా అప్పటికే పూర్తిగా మద్యం సేవించి ఉన్న నిందితులు పోలీసులపై కూడా దాడికి యత్నించగా పక్కనే ఉన్న యువకులు అడ్డుపడటంతో వారిని బీర్ బాటిల్తో తలపై కొట్టగా వారికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు వెంటనే వారిని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. వెళ్ళిపోండ్రా ఎందుకురా అని ఎన్ని సార్లు చెప్పాము. పబ్లిక్ ఆ కానిటల్ కూడా ఇప్పుడే చెప్ప మనకేం రత్నాలు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఊరుకుంటారంటే వాళ్ళు వస్తారు. కానిటల్ కూడా కొట్టారు ఆడికేమో రక్తం తర్వాత వాళ్ళు వచ్చేమి లేదు ఎంత చెప్పిన పోలీసులు తెరబడ్డారు మమ్మల్ని కొట్టారు మేము కొట్టించుకున్నాం. మళ్ళీ పబ్లిక్ వరకు ఊరుకుంటారా లోపల తన్నేరాడు ఆడుకున్నాం. నిన్న కూడా అంతే బ్రాందీ షాప్ లో మొత్తం ఆ గోపికృష్ణలో మొత్తం ఇలా టచ్ అయ్యేలో మొత్తం బీర్ బాటిల్ గట్ట పక్కన కొట్టేసారండి. మొత్తం 7 బ్యాచ్ ఫుల్ గా తాగేసి దారం కూడా వచ్చి పోయిన అలా కొట్టతానే ఉన్నారు. కొట్టారా మీ బ్యాచ్ కొట్టారు. చూసారు కదా సీన్ మంచిగా మాట్లాడాడు కదా ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు. మాట్లాడదామని బ్యాచ్ వచ్చారండి. బ్యాచ్ వచ్చి ఎలువ తెరపడుతున్నారండి. గోపి అంటే ఎందుకు తమ్ముళ్ళు వెళ్ళిపోండి అంటే వీళ్ళ మీద తిరగబడి చక్కలు పేసి కుట్టేస్తున్నారండి. వీళ్ళ మీద తిరగబడ్డారండి. వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోంటారా మీరు తాగేయారు కదా వెళ్ళిపోంటారా అని చెప్పి పంపిస్తున్నారండి. పంపిద్దామంటే ఏం చేశారంటే ఈయన్ని గెట్టడం అక్కడ కానిస్టేబుల్ గెట్టడం అన్నీ. మిమ్మల్ని ఎవరు పెట్టారు? నన్ను నేను మధ్యలోకి వెళ్ళానండి. నాకు వెళ్తే ఆ రోడ్లు ఎవరు నాకు తెలియదండి.
తెలియకపోతే వాళ్ళు నన్ను ఎందుకు వచ్చి తెలియకుంటారా బాబు చెప్పి నన్ను గెట్టేసారండి. అంటే పోలీసు వాళ్ళ మీద తిరగబడటం నేను చూశాను. చూడటం చాలా ఘోరంగా చేయడం కూడా చూశానండి. పోలీసులు కొట్టారండి. చూశారు. నా పేరు కానేటి గోపికృష్ణ, నా పేరు కనకలపేట, ఆదిఆంధ్రపేట. నేను బైపాస్ నుంచి టిఫిన్ తీసుకుని వస్తుండగా నేను వస్తుంటే పోలీసు వాళ్ళకి వేరే వాళ్ళకి పీపుల్కి ఘర్షణ అవుతుంటే నేను మన ఊళ్ళోనే వెళ్ళాను. మన ఊళ్ళో వెళ్తే తర్వాత నేను బీరుగా ఇచ్చి ముట్టారు ఎడదీస్తుంటే వాళ్ళు నా ముందు ఇక్కడ ఒకటి తగిలింది, 2 చోట్ల తగిలింది. చూడండి, 2 చోట్ల తగిలింది. కనీసం వెళ్ళి నేను ఎడతీస్తుంటే కూడా నాకు కొట్టారు పీపుల్. పోలీసులు కూడా మాకు చెప్తుంది మీరు ఏం చేయడం. పోలీసులు కూడా మాకు హ్యాండ్ కూడా స్క్రాచర్ అయిందండి. నేను చూసి ఆఫ్ చేస్తుంటే మన మీద మాకు తిరగబడ్డారు, బీరుగా ఇచ్చి కూడా కొట్టారు. ఏం చేయమని మరి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో భోజన ప్రియులకు విందు భోజనంగా పేరుగాంచిన శీతాకాలంలో వచ్చే చిరుమేను మత్స్యకారులకు దొరకడంతో ఆదివారం చేపల మార్కెట్లోకి తెచ్చి వేలంపాట నిర్వహించగా స్థానిక యువకుడు కేను 5,000 రూపాయలకు గాను కొనుగోలు చేసి చూపలను ఆశ్చర్యానికి గురిచేశాడు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో భోజన ప్రియులకు విందు భోజనంగా పేరుగాంచిన శీతాకాలంలో వచ్చే చిరుమేను మత్స్యకారులకు దొరకడంతో ఆదివారం చేపల మార్కెట్లోకి తెచ్చి వేలంపాట నిర్వహించగా స్థానిక యువకుడు కేను 5,000 రూపాయలకు గాను కొనుగోలు చేసి చూపలను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇవాళ వచ్చిందండి. ఇప్పుడు సాయంకాలం మాత్రం 2 క్యారీలు తీసుకున్నానండి. చాలా బాగుందండి. తాళరేవు మండలం కోరంగి గ్రామంలో కొత్త కోరంగి దిండిలో ముమ్మడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పర్యటించారు. ఆ ప్రాంతంలో పార్టీ ముఖ్య నాయకులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు పేమాడి అనిబాబు సోదరిని మానవహారాలు పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ చిన్నారిని దీవించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం కోరంగి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పొన్నాడు వెంట కాట్రేనికోన మండల జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్, తాళరేవు మండల పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, వైస్ ఎంపీపీ కోపనాథి నాగరాజు, సీనియర్ రేక్కడి వెంకటేశ్వర్లు, అంకడి అంజుబాబు, పొన్నాడ సోదరులు గంగాధర్, స్థానిక గ్రామ సర్పంచ్ పెయ్యిల మంగేష్, శ్రీను, మురమల్ల అనంతలక్ష్మి, కుప్పశెట్టి రాంబాబు తాళరేవు మండలం కోరంగి గ్రామంలో కొత్త కోరంగి దిండిలో ముమ్మడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పర్యటించారు. ఆ ప్రాంతంలో పార్టీ ముఖ్య నాయకులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు పేమాడి అనిబాబు సోదరిని మానవహారాలు పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ చిన్నారిని దీవించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం
తాళ మండలం కోరంగి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పొన్నాడు వెంట కాట్రేనికోన మండల జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్, తాళరేవు మండల పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, వైస్ ఎంపీపీ కోపనాథి నాగరాజు, సీనియర్ రేక్కడి వెంకటేశ్వర్లు, అంకడి అంజిబాబు, పొన్నాడ సోదరులు గంగాధర్, స్థానిక గ్రామ సర్పంచ్ పెయ్యిల మంగేష్, శ్రీను, మురమల్ల అనంతలక్ష్మి, కుప్పశెట్టి రాంబాబు తదితరులు ఆయనతో పాటు పాల్గొన్నారు. మంగళారమొస్తే పూల సొక్క వేసి, మంగళారమొస్తే పూల సొక్క వేసి, సందు చెవరాగి తొంగి చూస్తానే నిన్ను చూడగా. అలాగే సార్. గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అపోలో హాస్పిటల్ సీఈఓ రమణ, డాక్టర్ తంగెళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ గొల్లపల్లి సతీష్లు పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తతో ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని అపోలో హాస్పిటల్ సీఈఓ రమణ, డాక్టర్ తంగెళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ గొల్లపల్లి సతీష్లు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో 40 ఏళ్ల పైబడి ప్రతి వారు ముందు జాగ్రత్తగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిదని హితవు పలికారు. వంశపారంపర్యంగా గుండె వ్యాధి చరిత్ర కలవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు వ్యాయామం, యోగా, నడకకు తగిన సమయం కేటాయించాలని, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఆహారపు అలవాట్లో మార్పులు అవసరమని, యువకుల్లో కూడా గుండె వ్యాధిని గమనించడం విశేషంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గుండె వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అపోలో హాస్పిటల్ సీఈఓ రమణ, డాక్టర్ తంగెళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ గొల్లపల్లి సతీష్లు పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తతో ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని అపోలో హాస్పిటల్ సీఈఓ రమణ, డాక్టర్ తంగెళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ గొల్లపల్లి సతీష్లు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద ప్రపంచ గుండె వ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో 40 ఏళ్ల పైబడి ప్రతి వారు ముందు జాగ్రత్తగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిదని హితవు పలికారు. వంశపారంపర్యంగా గుండె వ్యాధి చరిత్ర కలవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజు వ్యాయామం, యోగా, నడకకు తగిన సమయం కేటాయించాలని, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఆహారపు అలవాట్లో మార్పులు అవసరమని, యువకుల్లో కూడా గుండె వ్యాధిని గమనించడం విశేషంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ డాక్టర్ చెప్పినట్లు అతి తక్కువ వయసులోనే కూడా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూ ఉంది. దానికి అంత కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారిపోయింది మొత్తం కూడా. అందరూ బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల అన్ని ఇబ్బంది పడుతున్నారు. సో ఈ అవేర్నెస్ ద్వారా పబ్లిక్ అంతా కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, హార్ట్ని ఎంత హెల్తీగా ఉంచుకోవాలి. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ చెప్పారు కదా, అంటే ఏదో ఒక వాక్ అనో లేకపోతే జిమ్ అనో ఎక్సర్సైజ్ అనో ఏదో చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే గుండె కొంచెం హెల్తీగా ఉండడం జరుగుతూ ఉంది. బయట ఫుడ్ తినడం తగ్గించుకోవాలి. దీనివల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం ఉండాలి, మీ ఫ్యామిలీ బాగుంటే గ్రామం, సంస్థ అందరూ బాగుంటారు. సో మరొక అందరికీ అపోలో హాస్పిటల్ తరపు నుంచి చెప్పేది ఏంటంటే ప్లీజ్ సేవ్ యువర్ హార్ట్, ప్లీజ్ కీప్ యువర్ హార్ట్ హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్. నేను అపోలో హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. రేపు మనం వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము.
ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యూస్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళ హార్ట్ని యూస్ చేసుకోవాలన్నమాట ఫర్ దేర్ వెల్ బీయింగ్. ఎందుకంటే మిగతా కంట్రీస్తో కన్నా మన కంట్రీలో ఈ హార్ట్ డిసీజెస్ 5 to 10 సంవత్సరాలు ఇంకా తక్కువ వయసులో వచ్చేస్తుంది. సో ఇవి తగ్గించుకోవాలంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా ముందు ప్రివెంటివ్గా చూసుకోవాలంటే మీకు ఎక్సర్సైజ్, డైట్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని పీపుల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ముఖ్యంగా మేము ఈరోజు ఈ వాకథాన్ స్టార్ట్ చేసామండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇలాంటి మోర్ అండ్ మోర్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ అండ్ టు మేక్ అవేర్నెస్, పీపుల్లోకి అవేర్నెస్ తీసుకురావాలి. అంతే కూడా అందరూ కూడా ఒక 6 నెలలకు ఒకసారి అట్లీస్ట్ మీ కొలెస్ట్రాల్ కానీ, మీ బ్లడ్ షుగర్స్ కానీ, మీ బీపీ కానీ అన్నీ చెక్ చేయించుకుంటూ ఫాలో అప్ అంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా మీ హెల్త్ అది బాగుంటుంది. ఓకే ఓకేనా. నమస్తే అండి, మేము అపోలో టీమ్ డాక్టర్స్. డాక్టర్ సజ్జిత్ నా పేరు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఈ 29th వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ఇలాగ ఒక వాకథాన్ ఆర్గనైజ్ చేసాము. మెయిన్ ఏంటంటే గుండె జబ్బులు అనేవి చాలా పెరిగిపోయినాయి, తక్కువ వయసులోనే వస్తున్నాయి. సో దాని గురించి ఒక అవగాహన క్రియేట్ చేయడానికి మెయిన్ ఈ వాకథాన్ అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి. దాంతోపాటు ఏంటంటే వాకింగ్ కాకుండా డైట్ కూడా మన మధ్య సరిగ్గా ఉండకపోవడం వల్ల డైట్ అవేర్నెస్, తర్వాత రెగ్యులర్ చెకప్స్ అవి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాకథాన్ ఆర్గనైజ్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తిరుపతి లడ్డు కల్తీ విషయంలో 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్కి మద్దతుగా 29/9/2024 నాడు అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు పిఠాపురం పాదయాత్ర క్షేత్రం నుంచి 100 మంది మహిళలతో దివులు తోలి తిరుపతి కాలినడకన బయలుదేరి తిరుపతి వెంకటేశ్వర స్వామిని క్షమాపణ వేడుకోవడం జరిగింది. ఈ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తిరుపతి లడ్డు కల్తీ విషయంలో 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్కి మద్దతుగా 29/9/2024 నాడు అనగా ఆదివారం ఉదయం 8 గంటలకు పిఠాపురం పాదయాత్ర క్షేత్రం నుంచి 100 మంది మహిళలతో దివులు తోలి తిరుపతి కాలినడకన బయలుదేరి తిరుపతి వెంకటేశ్వర పిఠాపురం నియోజకవర్గ జనసేన కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, వేములపాటి అజయ్ వచ్చి మద్దతును తెలిపి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలోని భారీ సంఖ్యలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా విష్ణు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, చెల్లిపోయిన సతీష్, వీర మహిళలు తోలేటి శిరీష, చెల్లా లక్ష్మి, కోలా దుర్గాదేవి, కీర్తినేని గౌరీ పాల్గొని పిఠాపురం పాదగై నుంచి పాదయాత్రగా దివులు చిన్న తిరుపతి శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. పిఠాపురం పాదగై నుంచి పాదయాత్రగా దివులు చిన్న తిరుపతి శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు. వీర మహిళలు అందరూ కాకినాడ పార్లమెంట్ లో ఈ పచ్చ దీక్షగా పాదయాత్ర నడకన మన పిఠాపురం పాదగై క్షేత్రం నుంచి చిన్న దివిలి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న చిన్న తిరుపతి వరకు నడుచుకుని వెళ్ళి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అలాగే క్షమించు దేవుడా అని చెప్పి ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు జరగవు, గత ప్రభుత్వంలో చేసింది ఘోరాది ఘోరం, అది మమ్మల్ని క్షమించు అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమంలో శిరీష, దుర్గా, అలాగే రమ్య గారు వీళ్ళందరూ వీర మహిళలు అందరూ కూడా కలిసి పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నారు. పాదయాత్ర నడకనది నేను ప్రారంభిస్తున్నాను. సో అందరూ కలిసి కొద్దిసేపు నడుద్దామని చెప్పి చెప్తున్నాను. రండి. తాళరేవు మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పోలేగురు పంచాయతీ తోటపేట యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నదానాన్ని నిర్వహించారు. గ్రామంలో స్థానిక రామాలయం వద్ద నిర్వహించిన ఈ అన్నదానంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం పోలేకూరు గ్రామం తోటపేట యువకులు, పెద్దలు, గ్రామంలో చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న సమారాధానికి తరలి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకుని అందరికీ స్వామివారి ప్రసాదాన్ని అందించారు. తాళరేవు మండలంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా పోలేకూరు పంచాయతీ తోటపేట యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నదానాన్ని నిర్వహించారు. గ్రామంలో స్థానిక రామాలయం వద్ద నిర్వహించిన ఈ అన్నదానంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ మండలం పోలేకూరు గ్రామం తోటపేట యువకులు, పెద్దలు, గ్రామంలో చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న సమారాధానికి తరలి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకుని అందరికీ స్వామివారి ప్రసాదాన్ని అందించారు.
ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం గ్రామం పత్తికొందికి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు స్థానిక యువ నాయకులు దున్నా గౌతమ్ మాట్లాడారు. గ్రామంలో పలువురు కంటి వైద్య సభ్యులతోని సమస్యలతోని బాధపడుతుండడాన్ని గుర్తించి శిబిరం ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. కంటి సమస్యలు ఉన్న వారికి 100 మందికి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన 40 మందికి ఉచిత కళ్ళజోళ్లు అందజేశారు. 10 మందికి శస్త్రచికిత్సలకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా దున్నా గౌతమ్ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ, ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, ఎడ్ల డాక్టర్ బాబు, తూర్పుడి రామకృష్ణ, పత్తికొంది గ్రామ పెద్దలు ఒండ్రు కనకయ్య, దడాల శ్రీనివాస్, దున్న చక్రయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మణి, మోకన సుగుణ, పలువురు ఉపాధి మేట్లు పాల్గొన్నారు. ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం గ్రామం పత్తికొందికి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, స్థానిక యువ నాయకులు దున్నా గౌతమ్ మాట్లాడారు. గ్రామంలో పలువురు కంటి వైద్య సభ్యులతోని సమస్యలతోని బాధపడుతుండడాన్ని గుర్తించి శిబిరం ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. కంటి సమస్యలు ఉన్న వారికి 100 మందికి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన 40 మందికి ఉచిత కళ్ళజోళ్లు అందజేశారు. 10 మందికి శస్త్రచికిత్సలకు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా దున్నా గౌతమ్ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ, ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, ఎడ్ల డాక్టర్ బాబు, తూర్పుడి రామకృష్ణ, పత్తికొంది గ్రామ పెద్దలు ఒండ్రు కనకయ్య, దడాల శ్రీనివాస్, దున్న చక్రయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మణి, మోకన సుగుణ, పలువురు ఉపాధి మేట్లు పాల్గొన్నారు. తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే కంటి చూపుతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించి ఎవరో ఆపరేషన్కి చేయాలో వాళ్ళని రామచంద్రపురం తీసుకెళ్ళడం కూడా జరుగుతుందని మన గౌతమ్ గారు చెప్పడం జరిగింది. కళ్ళజోళ్ళు కావాల్సిన వారికి కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుందని గౌతమ్ గారు చెప్పారు. నిజంగా మీ సేవ మర్చిపోలేము, మంచి సేవ. ఇటువంటి కార్యక్రమాలు మానవుడికి జ్ఞానేంద్రియంలో ముఖ్యమైనది కన్ను. అటువంటి కన్ను పరీక్షల కోసం మీరు పట్టుకుని తీసుకొచ్చారంటే మిమ్మల్ని అభినందిస్తున్నాం. చక్కటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు మీరు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కంటి చూపు కోసం కంటిలో ఏదైనా దురదలో అయ్యి వస్తే వాటి మందులు అవి కూడా ఉచితంగా మీరు అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి దూరం అయినా సరే మీరు తీసుకొచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ మా ఊళ్ళో కూడా కొన్ని కేసులు షుగర్ వల్ల కళ్ళు కొంచెం డ్యామేజ్ అవ్వడం వంటివి జరగడం జరిగింది. అవన్నీ చూసి ఈ నేత్ర వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళని జరిగితే వెంటనే కూడా మెడికల్ క్యాంపు పెట్టడానికి మాకు సహకరించారు. మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ వెళ్ళాలి, నేత్ర హాస్పిటల్కి వెళ్ళాలంటేనే. కానీ ప్రతి పేదవాడు కూడా కాకినాడ వెళ్ళి చేయించుకోవాలంటే వైద్యం ఫీజు ఒక 500, తర్వాత కళ్ళజోడుకో 2000, తర్వాత మెడికల్ బిల్లును ఒక 5000 వరకు ఖర్చు అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేత్ర వాళ్ళని సంప్రదిస్తే ఉచితంగా మేమే చేస్తామని మా దగ్గర మాట ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి కాకినాడ చూపించుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి వాళ్ళే ఇక్కడ ఎక్విప్మెంట్ అయ్యి పట్టుకొచ్చి, కళ్ళజోళ్ళు అయ్యి పట్టుకొచ్చి వాళ్ళే టెస్టులు చేసి వాళ్ళే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తూ, అలాగే
ఆపరేషన్ కూడా ఏమన్నా ఆపరేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.